హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను మీ రామకుమారిని. ఎలా ఉన్నారు? ఎండలు తట్టుకోలేకపోతున్నామండి. ఈ సంవత్సరం చాలా విపరీతమైన ఎండలున్నాయండి. అయినా సరే మనం ఈ సమ్మర్లో పట్టుకునే పచ్చళ్ళన్నీ కూడా ఇప్పుడే కదండీ రెడీ చేసుకోవాలి. ఇంక మళ్ళీ చినుకు పడిందంటే మనం ఈ పచ్చళ్ళు పట్టుకుని ఉపయోగం ఉండదండి. మామిడికాయ కూడా చినుకు పడితే పాడైపోతాయి, కాయలు పుచ్చొచ్చేస్తాయి. అందుకనే ఇగోండి ఆవకాయ పచ్చడికి కొత్త పిల్లి కొబ్బరి మామిడికాయలండి, కొంచెడు ముక్కలన్నమాట అండి. అవి అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఇంగోండి నేను మా తోటికోడలు పట్టుకుంటున్నామండి. వాటికి కావాల్సిన వెల్లుల్లిపాయలు, నూనె, కారం, ఇది ఆవపిండి ఇవన్నీ తీసుకున్నామండి. అదిగోండి అవన్నీ దగ్గర పెట్టుకుని ఒకళ్ళమేమో నూనెలో వేసుకునండి, మా తోటికోడలేమో నూనెలో వేస్తుందండి ముక్కలు, పప్పు నూనెలోని. అవి నేను మళ్ళీ కారంలో కలుపుకునండి జాడీలో గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఫైనల్గా 3 రోజులు అయిన తర్వాత కలుపుకుని అప్పుడు జాడీలో పెట్టుకోవాలండి. ఇదండి ఈ ఆవకాయ పచ్చడి ప్రాసెస్. మా అత్తగారి దగ్గర నేర్చుకున్నామండి. మా అత్తగారు ఉన్నంత వరకు ఆవిడే పట్టేవారు, ఆవిడ కాలం చేశారండి. అప్పుడు మేమందరం మాకు మేమే నేర్చుకుని పట్టుకుంటున్నామండి. ఆవిడ చూసి పట్టే విధానం మేము అలా చూసి అవగాహన చేసుకునండి పట్టుకుంటున్నాం. అలాగే బెల్లపావకాయ కూడానండి. ఇదిగోండి ఇది బెల్లం ఆవకాయ. అలాగే సేమ్ కొంచెం ముక్కలకి బెల్లం ఆవకాయ, బెల్లముని చింతపండు ఎక్స్ట్రా తీసుకోవాలండి. అదిగోండి ఈ బెల్లం ఆవకాయకి సేమ్ ఆవపిండి ఇవన్నీ కరెక్ట్ కొలతలేనండి. కాకపోతే ఎక్స్ట్రా బెల్లం, చింతపండు, బెల్లమునండి. చింతపండు గానుగ నూనె వేసి తొక్కేసిండి రేగొడియాల్లాగా ఎండబెట్టుకునండి. అవి వేసుకున్నప్పుడల్లా ఒక 4 ముద్దలు అలా పెట్టుకోవాలి. తర్వాత బెల్లం జల్లుకోవాలండి. దానికి కావాల్సినవి కూడా సేమ్ ఆవకాయ పచ్చడికి కారపావకాయకి ఎలా తీసుకుంటామో అలాగేనండి. ఈ 2 పచ్చళ్ళు మేము పట్టుకుంటాం అనమాట అండి సమ్మర్లో. ఆ తర్వాత మాగాయ పచ్చడి పట్టుకుంటాము. ఇదండి ప్రాసెస్. ఇదిగోండి దాని తర్వాత ఒకటి అలా తీసుకుని పట్టుకున్నామండి. పట్టుకుని 3వ రోజుని ఆ గిన్నెల్లో కలుపుకునండి. మళ్ళీ తర్వాత ఉప్పు అవన్నీ చూసుకుని ఏమన్నా తక్కువైతే ఆ రోజు కలుపుకోవాలండి. 3వ రోజుని ఎక్స్ట్రా ఏమన్నా మనం కలుపుకోవాల్సిన పదార్థాలు ఏమన్నా ఉంటే అప్పుడు కలుపుకునండి. మనం ఏమన్నా సరిపోయి తక్కువైనవి కూడా అన్నీ సరి చూసుకునండి ఆ రోజు మనం కలుపుకోవాలి. ఫైనల్గా అప్పుడు మనం జాడీల్లో ఎందులో నిల్వ చేసుకుంటామో ఎక్కువ మనం జాడీల్లోనే పెట్టుకుంటాం కాబట్టి మా ఈ ప్యారిస్ జాడీలండి, ఆ ప్యారిస్ జాడీల్లో పెట్టేసుకుని పైన క్లాత్ వేసుకుని కట్టుకుని తడి తగలిన చోట ఒక అలమరలో పెట్టేసుకుంటామండి. ఇయ్యండి పచ్చళ్ళు ప్రొసీజర్లో. అలా మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. మా తోటికోడలు వేస్తుందండి, నేనేమో కలిపి పెట్టుకుంటున్నానండి. ఇదండి మా పచ్చళ్ళు జాతర అనమాట. అదొకటి మా అత్తమ్మగారు చనిపోయి సంవత్సరం అవుతున్నదండి. 11వ నెల వచ్చింది. మరి ఇంటికి సున్నాలు అవి వేయించుకుంటున్నాం. ఓ పక్కన ఆ కార్యక్రమాలు, ఓ పక్కనేమో ఈ పచ్చళ్ళ కార్యక్రమాలు, ఇవన్నీ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఈ పనులు ముగించుకుంటున్నాడు. ఓ పక్కన సమ్మరు, ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాము. అయినా సరే ఇవన్నీ చేసుకోక తప్పదు కదండి మన కుటుంబంలోని. ఇదన్నమాట అండి. చూస్తున్నారు కదా. మీరు నా వీడియోని చూడటమే కాకుండా మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి.